నమస్కారం. ఈనాటి ఈ కథా వివరణకు స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన ప్రాచీనమైన కథ గురించి తెలుసుకుందాం. అదే సావిత్రి మరియు సత్యవాన్ల కథ. ఇది కేవలం ఒక మామూలు కథ కాదండోయ్, అసలు నిజమైన ధైర్యమంటే ఏమిటో నేర్పించే ఒక అద్భుతమైన ప్రయాణమిది. పిల్లలు, ఈరోజు మనం ఒక గొప్ప సాహసగాథలోకే అడుగుపెట్టబోతున్నాం. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక పెద్ద ప్రశ్న వేసుకుందాం. ఎవరైనా చేయగల అత్యంత ధైర్యమైన పని ఏమిటి? చాలా భయం వేసే పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అలా గట్టిగా ఎలా నిలబడాలి? సరే, ఈ అద్భుతమైన కథ ద్వారా ఆ ప్రశ్నకి సమాధానం కనుక్కుందాం. పదండి. ముందుగా మన కథలోని ముఖ్య పాత్రలను పరిచయం చేసుకుందాం. వారే ఆ రాజకుమారి మరియు ఒక సాధారణ బాలుడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, సావిత్రి, సత్యవాన్ ఇద్దరూ ఒకరికొకరు చాలా భిన్నమైనవారు. రాజకుమారి సావిత్రి ఒక పెద్ద కోటలో పెరిగింది. పైగా ఆమెకు భయమంటే ఏంటో అస్సలు తెలియదు. చాలా ధైర్యవంతురాలు. మరోవైపు చూస్తే సత్యవాన్ ఒక సాధారణ బాలుడు. అతని మనసు చాలా స్వచ్ఛమైనది, మంచివాడు. కాని ఇక్కడే ఒక విచారకరమైన విషయం దాగి ఉంది. అదేంటంటే, అతని ఆయుష్షు చాలా తక్కువ. అంటే అతను ఎక్కువ కాలం బతకడన్నమాట. సత్యవాన్ ఎక్కువ కాలం జీవించడని ముందే తెలిసినా కూడా సావిత్రి ఏం చేసిందో తెలుసా? అస్సలు భయపడలేదు. కేవలం తనకున్న స్వచ్ఛమైన ప్రేమతో అతన్నే పెళ్లి చేసుకోవాలని ఎంతో ధైర్యంగా నిర్ణయించుకుంది. భయం కంటే ప్రేమ ఎప్పుడూ చాలా గొప్పది కదా! ఆ విషయాన్నే సావిత్రి నిరూపించింది. ఇక కథలో ముందుకు వెళ్దాం. ఆ తర్వాత అడవిలో ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు జరిగిన సంఘటనలు వింటేనే చాలా భయంగా అనిపిస్తోంది. ఉదయం పూట వాళ్ళు అడవిలో ఎంతో సంతోషంగా నడుస్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు మధ్యాహ్నం సత్యవాన్ అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు. సాయంత్రం అయ్యేసరికి ఏకంగా సాక్షాత్తు ఆ మరణదేవుడైన యముడే సత్యవాన్ ఆత్మను తీసుకెళ్లడానికి అక్కడికి చేరుకున్నాడు. ఒకసారి ఊహించుకోండి, అదెంత భయానకమైన పరిస్థితో కదా! అయితే ఆ తరువాత సావిత్రి ఏమాత్రం భయపడకుండా ఆ మరణదేవుణ్ణి ఎలా ఎదుర్కొందో చూద్దాం. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఆమె యముడిని ఎలా ఒప్పించింది అన్నదే. సావిత్రి కత్తులు, బాణాలతో ఎలాంటి యుద్ధం చెయ్యలేదు. తన దగ్గరున్న 3 గొప్ప అస్త్రాలను ఉపయోగించింది. మొదటిది ఆమె తెలివితేటలు. యముడితో ఎంతో తెలివిగా, గౌరవంగా మాట్లాడింది. రెండవది ఆమె భక్తి. తన అచంచలమైన దీక్షను యముడికి చూపించింది. ఇక మూడవది ప్రేమ. వారి బంధం ఎంత బలమైనదో ఆ మరణదేవుడికే నిరూపించింది. సావిత్రి ప్రదర్శించిన ఆ అపారమైన ధైర్యానికి, ఆమె మాటల్లోని తెలివితేటలకు యముడు నిజంగా ఆశ్చర్యపోయాడు. ఎంతలా అంటే, అసలు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేస్తూ సత్యవాన్ ప్రాణాలను ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. చూశారా? కష్ట సమయంలో భయపడకుండా ధైర్యంగా నిలబడినందుకు సావిత్రికి దక్కిన అతి పెద్ద బహుమతి ఇది. ఈ అద్భుతమైన కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ధైర్యం అన్ని భయాలను జయిస్తుంది. అవును, నిజమైన ప్రేమకు అసలు భయం ఉండదు. అది మరణాన్ని కూడా జయిస్తుంది. ఈ కథ చెబుతున్న అతి గొప్ప సత్యం ఇదే. మన మనసులో స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం ఉన్నప్పుడు అక్కడ భయానికి కాస్త కూడా చోటుండదు. అప్పుడు మనలో ధైర్యం దానంతటదే వచ్చేస్తుంది కదా! పిల్లలు, ఇది నిజంగా ఒక అద్భుతమైన ధైర్య సాహసాల కథ కదూ? ఈనాటి ఈ కథావివరణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. అపారమైన ధైర్యం, స్వచ్ఛమైన ప్రేమ, ఈ రెండూ ఒకటైనప్పుడు ఈ ప్రపంచంలో ఇంకేమి జయించవచ్చు? ఈ అందమైన కథ విన్న తర్వాత ఏమనిపిస్తుందో ఆ ఆలోచనలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోవచ్చు. సరేనా? మరొక ఆసక్తికరమైన కథావివరణతో మళ్ళీ కలుద్దాం.